నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ్ అశోక్. ఇక మీరు ముందుగాల గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చటేందులా ఇంకే మరి మీ ప్రాంతంలో ఏమన్నా సమస్యలు ఉంటే మీకోసం నేను అని మీరు వీడియో ఊతూ ఉంటే మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మరి ఈ నెంబర్కు వీడియో తీసి పంపిరి, లేకపోతే ఫోన్ చేసి చెప్పుర్రి. మరి మన ఛానల్ అక్కడ ఉంటుంది. మరి ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తా. ఇక ఇంకో ముచ్చట గుర్తు పెట్టుకోవాలి ప్రజలారా, మరి మీ అందరి సపోర్ట్ కనుక నాకు కావాలి కావచ్చు. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. ఇక మన ఛానల్ గురించి తెలియని వాళ్ళకు చెప్పుర్రి. ఇక వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లాల రాజకీయం ఏం జరుగుతుంది, మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ సమీకరణాలు ఉన్నాయో చూద్దాం. మరి సాక్షి దినపత్రికను తీసుకొచ్చిన సాక్షి జర్నలిస్ట్ అని రాసిండు. ఏం రాసిండో ఎట్లా రాసిండో చూద్దాం. ఇక ప్రచారం పరుగులు, తేలిన ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు, ఎండిన పంటలు, రైతుల సమస్యలు అస్త్రాలుగా బీజేపీ బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఊపుతో కాంగ్రెస్ గెలుపు ఊపుతోట కథన రంగంలోకి కాంగ్రెస్. ఇక ఏమున్నదట అంటే బీజేపీ కాంగ్రెస్ ఎండిన పంటలు ఎండుతున్నాయి, రైతుల సమస్యలు ఆన్నే ఉన్నాయని చెప్పేసి ఇక బీఆర్ఎస్ బీజేపీ చెప్తుందట. ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే గెలుపు ఊపుల రాష్ట్రంలో మేమే ఉన్నాం, మరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా మేమే గెలుస్తామని చెప్పేసి ఆ ఊపుల కాంగ్రెస్ ఉన్నదని అన్న చెప్తాడు. అసలు ఏంది స్టోరీ చూద్దాం. ఇక ఇనుర్రి పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించడం లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సరికొత్త వ్యూహంతో దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్నట ప్రచారాన్ని ఓరెత్తిస్తున్నాయట. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించాయి. దీనితో కీలక నేతలతో సమావేశాలను ఏర్పాటు చేస్తూ తమ విజయానికి కృషి చేయాలని ఆ పార్టీ నేతలు చెప్తారట. ఇక బీఆర్ఎస్ కు సంబంధించిన ముఖ్య నేతలతో కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఇక బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలతో ఇక మనమే గెలవాలి ఎట్లయినా వేసి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మనమే గెలవాలని ప్రధాన పార్టీలు ఇక ఒకల మీద పడి ఒకలు ప్రసారం చేస్తారట. మరి వాళ్ళ ప్రసారం ఏందో, వాళ్ళ సంగతి ఏందో మనం వార్త అయిపోయినాక మాట్లాడుకోవాలి ప్రజలారా. మరి ఎట్లాంటి ప్రచారం చేస్తారో, అసలు నాయకులు ఏంటిది ముందు ముచ్చట మనకు తెలవాల్సిన ముచ్చట. ముందుగా నాయకులు ఎట్లా ఉన్నారు, మరి మనం ప్రస్తుతం పోటీ చేసే ప్రధాన పార్టీ నాయకులు ఎట్లున్నారో మనం ఆలోచన చేయాలి. మరి ఏం చెప్పిండో సాక్షి అన్న మొత్తం వినాలి కదా. ఇనుర్రిగా ఇక అస్సాం తరపున యువనేత ధీటైన అభ్యర్థితో కార్ పార్టీ ఇక మూడోసారి మోదీ సర్కార్ రావాలని బీజేపీలు. ఇనుర్రి అస్సాం పార్టీ తరపున చెయ్యి గుర్తు తరపున యువనేత పోటీ చేస్తాడట. ఇక ధీటైన అభ్యర్థి అట బీఆర్ఎస్ పార్టీ, అదే కారు గుర్తులు ఉన్నాడట. ఇక మూడోసారి నరేంద్ర మోడీ సార్ గెలవాలని చెప్పేసి బీజేపీలు అంటారట. ఈ నూర్రి ప్రజలారా, ఇక ముగ్గురు గురించి ఒక ముచ్చట చెప్తా. ముగ్గురు ప్రధాన పార్టీ నేతలు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక వెలుగును వెలిగించారు ప్రజలారా. ఇప్పటి వరకు ఒక వెలుగును వెలిగించారు వాళ్ళు. అందుకే వీళ్ళు మళ్ళీ పోటీ చేస్తారట, వీళ్ళకి మనం ఓట్లు వేయాలని చెప్పేసి వీళ్ళు చెప్తారు. నేను చెప్తా ఎందుకు ఇట్లా మాట్లాడతాను అనేది కూడా మీకు చెప్తా. ఇనుర్రి ఇక అస్సాం పార్టీ తరపున వాళ్ళు పోటీ చేస్తారు, గడ్డం వంశీకృష్ణ పోటీ చేస్తారు. మరి ఆ అన్నకేమన్నా రాజకీయ అనుభవం ఉందా? లేదు. మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడన్నా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాడా? లేదు. మరి మూడో ముచ్చట ఏంటంటే మరి గతంలో అన్న వాళ్ళ నాయన కాదు, వాళ్ళ తాత కాదు, మరి ఆ అన్న వంశన్న మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడన్నా ఏదన్నా కార్యక్రమంలో కనబడ్డా. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. ఇక బీఆర్ఎస్ పార్టీలో కొప్పుల ఈశ్వర్ అన్న పోటీ చేస్తాడు. అన్న గురించి మాట్లాడాలి. ఇక అన్న గత 10 సంవత్సరాలు మనకేంటిది తెలంగాణలో
బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటిది మంత్రివర్యులుగా కొనసాగించారు. ఇక మంత్రివర్యులుగా కొనసాగించి నేను స్థానికుణ్ణి అని చెప్తాడు కదా, మరి స్థానికంగా పెద్దపల్లి నియోజకవర్గానికి ఏం చేసిండో అన్న, అదే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి అన్న ఏం చేసిండో చెప్పాలి. అక్కడ వంశాన్ని ఏం చెప్పాలి, స్థానికంగా గతంలో ఏం చేసిండో అన్న చెప్పాలి. అలా నాయన వేసిండు, మరి అలా తాత వేసిండు, మరి ఈయన ఏం చేసిండో చెప్పాలి కదా ప్రజలారా. మనకు కావాల్సింది ఏంటంటే గతంలో వీళ్ళు ఏం చేసారు, ప్రస్తుతం ఏం చేస్తారు అనేది కావాలి. మరి గతంలో వంశాన్ని ఏం చేయలే, ఇప్పుడే కొత్తగా వచ్చిండు, మరి అన్నకు కొత్తగా రాజకీయ అనుభవం లేదనేది చెప్పుకోవాలి. ఇక ఈశ్వర్ అన్న 10 ఏళ్ళు మరి 2 సార్లు ధర్మపురి నియోజకవర్గం నుంచి గెలిచే, మరి ఏం చేసే 2 సార్లు మంత్రి అయ్యే, మరి ఏం చేసిండు ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి. ఇక మీరు ఆలోచన చేయాలి, నేను చెప్పుడు కాదు, మరి నేను మీకు గుర్తు చేస్తానా అంతే ప్రజలారా. మరి ఆన్న ఏం చేసిండు, ఈ అన్న ఏం చేసిండు అనేది మీకు గుర్తు చేస్తానా అంతే తప్ప నాకు ఆ అన్న మీద కోపం లేదు, ఈ అన్న మీద కోపం లేదు, ఇంకో అన్న మీద కోపం లేదు. ప్రజలకు ఎలాంటి అవసరాలు రావాలి, ప్రజలకు కనీస సౌకర్యాలు ఎవరు కల్పించాలి, ఎట్లా కల్పించాలి అనే వాటి మీద మీకు అవగాహన తెస్తాను తప్ప ఆ అన్న మీద మనకేం కోపం లేదు, ఈ అన్న మీద మనకేం కోపం లేదు. ఇక ఇంకో అన్న నరేంద్ర మోడీ సర్కారు 3వ సారి గెలు, అసలు ముచ్చటే మాట్లాడాలి. ఇంకా మనం ఇక ఇనుర్రి 3వ సారి నరేంద్ర మోడీ సర్కారు చెప్పిండట ఇక రావాలని. గోమాస సీన్ అన్న మరి 2008లో అన్న బీఆర్ఎస్ పార్టీ, అదే అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే 48,000 ఓట్లు తెచ్చుకుండు. మరి ఏం చేసిండు 2008 నుంచి మరి ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి కనబడ్డా మళ్ళా కనవాలే. మరి మీరు కూడా ఆలోచన చేయూరు కనవాలే. ఇక ఇప్పుడు మొన్నటి ఉండే కాంగ్రెస్లు ఉండే, మళ్ళీ ఇవాళ ఎప్పుడు ఇళ్ళను ఉన్నాడు, మరి బీజేపీలో ఉన్నాడు. అంటే అన్న ఎప్పుడు ఏ పార్టీలు ఉంటాడో అన్నకే తెలుతలేదు, కానీ అన్న ఎంపీగా పోటీ చేసి మరి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి అన్న చెప్తాడు. నాకైతే ప్రజలారా వీళ్ళు గతంలో ఎవరు కాదు ముగ్గురు గతంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి అనేది చెయ్యలేదని క్లియర్ గా కనబడుతుంది మనకు. మరి చేస్తే చూపెట్టు మనూరి, మన ఛానల్ విలువ మనూరి. మరి మన ఛానల్ నెంబర్ 9966887787. మరి మన ఛానల్ నెంబర్ ఉంటుంది. నేను ఇక్కడ పనిచేసిన, మరి ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గీడ పనిచేసిన అని వంశాన్నను విలువ మనూరు, గోమాస సీనన్నను విలువ మనూరు, ఈశ్వర్ అన్నను విలువమని చెప్పుర్రి. మనం పోదాం. నిజమే ప్రజలారా, మరి ఆ పార్టీకి అంటే ఆ అభ్యర్థి మరి పోటీ చేసి అప్పుడు గతంలో ఇక్కడ ఈ పని చేసిండు అని చెప్పేసి చెప్పుదాం. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఈ ముగ్గురిట్లలో ఎవరన్నా కల్పించిర్రా? సింగరేణి ప్రాంతమైన మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో సింగరేణి ప్రాంతం ఉన్నది. ఎవరికైనా స్థానికులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపించే ప్రయత్నం చేసిర్రా? మీరే ఆలోచన వేయాలి, మీరు ఆలోచన వేయాలి ప్రజలారా. ఇగో గిట్లా ఉన్నది మన నాయకులు, మనకు ఎంపీగా పోటీ చేసే అభ్యర్థుల పరిస్థితి. ఇక ఇనుందా వినాలి కదా మరి ఏంటిదో. ఇక అన్న చెప్పిండు, మరి ఏం చెప్తాడు, ఎట్లా చెప్తాడు అనేది కూడా వినాలి. ఇక పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎవరు హస్తం తరపున యువనేత గురించి. ఇక పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో తిరిగే లేని ఆధిక్యత సాధించి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో యువనేతను బరిలో దింపింది. కాగా పెద్దపల్లి మాజీ ఎంపీ జి వెంకటస్వామి కుటుంబానికి చెందిన వంశీకృష్ణకు టికెట్ ప్రకటించింది. 7 నియోజకవర్గాల్లో 7 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడం ఆ పార్టీకి ప్లస్ అనే చెప్పుకోవాలి. మంత్రులు టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఎమ్మెల్యేలు క్యాడర్ తో సమన్వయం చేసుకుంటూ వంశీకృష్ణ వాళ్ళ పార్టీల వీళ్ళు లొల్లి చేసే కదా మొన్నటిదాకా. మరి 70 అభ్యర్థులు అంతా మళ్ళా నాకు తెలియదు, కానీ నన్ను అడగద్దు ప్రజలారా, మనం కూడా వాళ్ళని అడగద్దు. మరి ఏమైనా నువ్వు మొన్నటిదాకా లొల్లి ఎత్తు మీ పార్టీలో టికెట్ కావాలని పోటీ ఎత్తివి కాదే, మరి ఏమైంది, ఎందుకు లొల్లి లేదు, సప్పుడు బంద్ అయిందంటే ఏమంటారంటే ఇడ సమన్వయం చేసుకున్నారట, అందరు కలిసిమెలిసి పనిచేస్తారట, వంశాన్నే గెలిపించుకుంటామని వాళ్ళు చెప్పారట. ఇక కారు గుర్తోళ్ళ ముచ్చటి నుర్రు, ఇక మంచిగా ఉంటుంది ముచ్చట కారు గుర్తోళ్ళది. ఇక వీళ్ళు ఇంకా కారు గుర్తోళ్ళది అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదుర్కోవడంతో లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ వ్యూహం మార్చి సిట్టింగ్ లో కాకుండా సింగరేణి కార్మికులతో అనుబంధం ఉన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిందట. 2014 నుంచి పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 3వసారి సైతం ఇక ఇనూర్రి ఈశ్వర్ అన్న, అంతకుముందు మొన్న బాల్కసుమన్ అన్న గెలిచే, ఆ తర్వాత బొర్లకొండ వెంకటేష్ నేత గెలిచే, వాళ్ళిద్దరు గెలిచే పార్లమెంటు నియోజకవర్గం పెద్దపల్లిని తీసుకుపోయి ఢిల్లీ అంచున నిల్చోబెట్టే. వాళ్ళు ఏం చేయలే,
ఒక అంబులెన్స్ కూడా లేదు, దిక్కు దివాణా లేని పరిస్థితి. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పోతే ఎంపీ నిధులతో ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి అయితే నాకు కనవాలి. ఫస్ట్ కొత్తలో ఓ పాత బండిని కలరేసి ఆడ వెచ్చిర్రు, అంబులెన్స్ నడుతుంది అని చెప్పేసి. మరి దాన్ని పట్టించుకున్న నాదుడు కూడా లేడు, కరువైన అనే చెప్పుకోవాలి. ఇంకా వీళ్ళాట 2 సార్లు గెలిచినాం, 3ఓసారి కూడా మేమే గెలుస్తాం, 4ఓసారి కూడా మేమే గెలుస్తాం, చూడుర్రు ఎట్లా గెలుతామో గెలవమో చూడుర్రు అని చెప్తారట. ఇలాగ ఏం లేదు ప్రజలారా, నేను అడిగింది ఒకటే ముచ్చట. ఈ ముగ్గురు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు ఎవరైనా మంచిదే, ముగ్గురు కాకుండా ప్రధాన పార్టీలని కాదు, మరి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, పార్టీ అయినా స్వతంత్రులైనా కూడా గతంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి కార్యక్రమంలో నువ్వు పాల్గొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయాను. రెండో క్వశ్చన్, మరి నువ్వు గెలితే ఏం చేయాలనుకుంటాను? ఈ 2 క్వశ్చన్లు చెప్పాలి. గింతే మనకు కావాల్సింది కూడా గిదే కదా ప్రజలారా. గతంలో ఏం చేసినావు, ప్రస్తుతం ఏం చేయాలనుకుంటాను, గవి చెప్పాలి మనకు. ఆ పార్టీ అన్న 3 కోట్లు సంపాదించిండు, ఈ పార్టీ అన్న 4 కోట్లు సంపాదించిండు, అందరు కలిసి దొంగలు ఊళ్ళు పంచుకున్నారు. ఎవరో తెలియదు, ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటారు. ఇక్కడ రాజకీయ నాయకులకు తెలిసి కావచ్చు ప్రజలు ఇట్లనే ఉంటారు అని. వీళ్ళు మొన్నటి దాకా బీఆర్ఎస్లు ఉండే నాయకులంతా ఇప్పుడు పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిరు. కలుసుడితోటే ఇక కడిగిన ముత్యాలు అయిపోతాయి అవన్నీ. మన ఆలోచన వేయాలి, మనం ఇట్లాంటి ఆలోచన వేయాలి. మరి నిన్నటి దాకా అన్నుండి కారు గుర్తు కూడా ఏమని చెప్పి ఇవాళ చెయ్యి గుర్తు కూడా ఏమంటారా అంటే అలా సొంత లాభాల కోసం అయితే వాళ్ళు పోతారన్న ముచ్చట మనకు మంచిగా అర్థమవుతుంది. మరి ప్రజలకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అర్థం కాని ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే నువ్వు నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలు ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పోయి ఈ యొక్క ఏంది ఏదో సామెత కూడా ఉన్నది కదా మన తెలంగాణలో. మరి మనం ఎవరిని అనద్దు, విమర్శించద్దు, కానీ సాయి సంసారంటే ఇంకో లేదో దొంగ అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. అంటే నువ్వు ఇల్లు ఉన్నప్పుడు మంచిదే, మళ్ళా పోయినప్పుడు నువ్వే మంచోను, ఇక దొంగ ఎవరు ఇలా? ఈ పార్టీలు ఉన్నప్పుడు ఆయన దొంగ, మళ్ళీ నువ్వు ఆ పార్టీకి పోయినావు, మరి మళ్ళీ ఎవరు దొంగ? ఈయన దొంగ. మరి ఇక మంచోళ్ళేరి, అన్నిటికీ నువ్వే మంచి కదా. అందరు వాళ్ళు ఇక ఇట్లున్నది పరిస్థితి. మరి ఆలోచన వేయాలి ప్రజలారా. ఇక బీఆర్ఎస్ వాళ్ళది ఎట్లున్నదట, ఇక వాళ్ళు మొత్తం 2 సార్లు గెలిచినాం, 3ఓసారి మేమే గెలుస్తామని వాళ్ళ బాధ. ఇక అయినూర్రి 3ఓసారి నరేంద్ర మోదీ సర్కార్ అట, 3ఓసారి ప్రధాని మోడీ సర్కార్ బీజేపీలు సాధించి 400 సీట్లలో పెద్దపల్లి స్థానం కూడా ఉండాలనే నినాదంతో ఆ పార్టీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తుంది. నేతగాని సామాజిక వర్గానికి చెందిన గోమాస సీనుకు టికెట్ కేటాయించింది. మోదీ నినాదంతో పాటు అయోధ్య రామ మందిరం కలిసి వస్తాయని కమలం దళం ఆశిస్తుంది. ఇక అవినీతి రహిత పాలనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రధాని మోదీ ప్రజలని విశ్వసిస్తున్నారని తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవినీతి కుటుంబ పాలనతో భ్రష్టు పట్టి వస్తున్నాయనే అంశాలను బీజేపీ ప్రధానంగా ప్రచార అస్త్రంగా చేస్తుంది. అంతేకాదు ఎండిన పంటలు రైతుల సమస్యలను ఎత్తి చూపుతూ దూకుడు పెంచుతుందట. ఎవరైనా దునికినా ఏం చేసినా, కాంగ్రెస్ వాళ్ళు దునికినా, బీజేపీ వాళ్ళు దునికినా, బీఆర్ఎస్ వాళ్ళు దునికినా ప్రజలు దునికాలి. ఫస్ట్ ముందుగాల ప్రజలు మీకు ఓటేయాలి. దునకాలంటే ఓటేయాలి. ప్రజలు ఎప్పుడైతే ఆలోచనకు వచ్చిర్రో మొన్ననే చూసిర్రు. నాయకులారా అన్ని పార్టీలకు చెప్పేది ముచ్చట ఇది. ఒక పార్టీ గురించే చెప్తే మరి నేను మళ్ళా ఒక్క పార్టీకే మాట్లాడుతానా అంటారు మీరు. నేను అన్ని పార్టీలకు చెప్తాను. ఆల్ పార్టీస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు కలిపి చెప్పేది ఏంటంటే మొన్ననే ప్రజలు మార్పు కోరిరు. ఎట్లుంటుందో చూద్దాం. మరి కాంగ్రెస్ పాలన, మరి కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం ఏ దిశగా అభివృద్ధి చెందుతో చూద్దామని ఓటేసి మార్చిరు. మరి అట్లనే మళ్ళా ఎంపీ ఎలక్షన్లో కూడా మార్చి ఈ స్వతంత్రులకు ఎత్తారు కావచ్చు, ఎవరికి తెలుసు. మరి స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తారు కదా. ఇక్కడ ఉన్నోళ్ళు ఒక అన్నయ్య చెప్తాడు నేను స్థానికంగా ఉన్నా అని చెప్పేసి కారు గుర్తు అన్నయ్య చెప్పే. మరి నేనంటాను స్థానికంగా ఉన్నప్పుడు నువ్వు స్థానికులకు ఏం చేసినావు గతంలో? నువ్వే మినిస్టర్ కదా 2 సంవత్సరాలు, రెండు దఫాలు అంటే 10 సంవత్సరాల కాలంలో. నువ్వు పుచ్చి పెరిగిన గోదావరి కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లు ఏం చేసినావు చెప్పాలి. మరి స్థానికంగా అంటున్నారు కాబట్టి పెద్దపల్లి జిల్లాలో మీరు ఏం చేసిరో చెప్పాలి. మరి ఏం పనులు అభివృద్ధి చేసారు, నిరుద్యోగులకు ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరి అంత దూరం ఎందుకు? మీరు రైతుల నిరసన దీక్షలు చేస్తారు కదా, మీరు 25,000 రూపాయలు డిమాండ్ చేస్తారు కదా. మీరు గతంలో 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి ఇస్తా అని చెప్పి ఏదో 60 కోట్ల రూపాయలు ఏమో మన జిల్లాకు రిలీజ్ అయినాయి.
పెద్దపల్లి జిల్లాకు. మరి ఆ పైసలు పూర్తి స్థాయిలో ఇంకా రైతాంగానికి అందలే కదా, మరి దాని గురించి చెప్పాలి, గాటి గురించి చెప్పాలి, వీటి గురించి చెప్పాలి, నాయకులు గివి చెప్పాలి. కానీ ఇక మేము 2 సార్లు గెలిచినాం, 3 సార్లు, ఒకసారి సుమనన్న గెలిచే, ఒకసారి బొర్లకుంట వెంకటేష్ నేత గెలిచే. ఇప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత అని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రజల. నిజమే, ఇది నిజమే. ప్రస్తుత ఎంపీ ఎవరు అంటే ఎవరికి తెలియదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వెంకటేష్ నేత గురించి ఎవరికి తెలియదు. నిజంగా మాట్లాడుకోవాలనుకుంటే గతంలో ఎంపీ పోటీ చేసి గెలిచిన వాళ్ళు, గతంలో గెలిచిన ఆయనకు పూర్తి స్థాయి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఏ గ్రామం ఏ మండలంలో ఉంటుందో కూడా తెలియదు. ఏ గ్రామం ఏ మండలంలో ఉంటుందో తెలియదు. ఏ గ్రామము ఏ మండలంలో ఉంటుందో కూడా తెలియదు. ఏ నియోజకవర్గంలో ఉన్నదో కూడా తెలియదు. ఆయనకెందుకు? ఆయన ఢిల్లీకి పోవాలి, ఇంటికి పోవాలి, ఢిల్లీకి పోవాలి, ఆయన ఇంటికి ఆయన పోవాలి. ఎప్పుడైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రచారంలో కనబడాలి, గంతే. ఎన్నోసార్లు స్వచ్ఛంద సంస్థలు అడిగిరు, మీరు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ గారు మీరు ఏం నిధులు తెచ్చిరో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఈ యొక్క నియోజకవర్గానికి మరొక్కసారి శ్వేతపత్రం రిలీజ్ చేయమని గతంలో అనేక సార్లు పోరాటం చేసిన స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. మరి వాటి గురించి ఇక అన్న చెప్పలే. ఇక వీళ్ళు ముగ్గురు, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు నేను సీదాగా ప్రశ్నించేది ప్రజల తరపున నిరుద్యోగి న్యూస్ ఛానల్ అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, మీకు ప్రతిసారి చెప్పేది, మీరు గతంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేసిరో పూర్తి స్థాయిగా శ్వేతపత్రాన్ని విడుదల చేయుర్రి, అప్పుడే ఓట్లు అడుగుర్రి. రెండోది, మీరు ఎలాంటి కనీస వసతులు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రజానికానికి మీరు ఎలాంటి కనీస సౌకర్యాలను కల్పించబోతుర్రో చెప్పాలి. కనీస సౌకర్యాలు అంటే మరి వైద్యం, విద్య, మరి నిరుద్యోగ నిర్మూలన, ఇవి 3 ఏ విధంగా చేస్తారో చెప్పాలి. మరి రైతుల సమస్యలను ఏ నాయకుడు తీరుస్తారో చెప్పాలి. మరి రైతుల కోసం మీరు గతంలో ఏం చేసిరో చెప్పాలి, మరి ప్రస్తుతం రైతుల కోసం ఏం చేయబోతారో చెప్పాలి. గివ్వి చెప్పుర్రి. మీరు పార్టీలో మీటింగులు పెట్టుకొని మీకు మీరు పిలుచుకొని ఆయన దిచ్చుడు, ఆయన మిమ్మల్ని దిచ్చుడు, ఆడపోయి షాయలు చేసుడు, లేకపోతే మిర్చిల బండి కాడపోయి మిర్చిలు తినుడు, ఇవన్నీ బంద్ చేయుర్రి. నాయకులారా, మీకు చెప్పేది ఒకటే, మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలి. మీరు గతంలో ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు చేసిరో చెప్పాలి. ఇవి నా మైకు గనక దొరికేది ఉంటే మరి ఈ నాయకులను, ఈ ముగ్గురు ప్రధాన పార్టీ నాయకులను అడిగే ప్రయత్నం చేస్తా ప్రజలారా. ఇంకా ఇలాంటి ప్రచారంలో పరుగులు చేస్తారట, ఏం పరుగులు తీస్తారో నాకైతే తెలియదు. కానీ ఇలా ఈ పరుగులు లేవు, ఏం లేవు ప్రజలారా. ఈ 3 పార్టీల పరుగులు కాదు, ప్రజలు ఆలోచన చేయాలి. మరి మనం ఎట్లా అభివృద్ధి చెందుతాం? మరి మన గతంలో మన బిడ్డలు నిరుద్యోగులుగానే మిగిలిపోయారు, వాళ్ళ పరిస్థితులు ఏంది? మరి రాబోయే తరాలు ఉన్నాయి, మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఇట్లాంటి ఆలోచన చేసి మరి ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మరి మన పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి దిశగా ఆలోచన చేద్దాం. ఇవే ఆలోచన చేయురు ప్రజలారా. మరి ఏ నాయకుడు మనకు ఉపయోగపడతాడు అన్న ఆలోచన చేయురు. పరుగుతాండ్రు, ఉరుకుతారు, ఆ నాయకుడు తెత్తాండు, ఈ నాయకుడు తెత్తాండు అంటే తేవచ్చు. గతంలో కాక వెంకటస్వామి చేసిండు, చేయలేదని అంటలేము ఇక్కడ. మరి అదే విధంగా వివేక్ సార్ చేసిండు, చేయలేదేమని చెప్పలేదు. మరి అదే విధంగా సుమన్ చేసిండు, బల్క సుమన్ అన్న చేసిన అంటాడు, ఆయన చేసిండట, మరి ఎక్కడ చేసిండో చూపెట్టాలి. అదే విధంగా వెంకటేష్ నేత కూడా చేసిన అంటాడు, ఎక్కడ చేసిరో చూపెట్టురు. ఆ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పులీశ్వర్ అన్న పోటీ చేస్తాడుగా, ఇగో బల్క సుమన్ అన్న గీ పని చేసిండు, ఇగో వెంకటేష్ నేత గీ పని చేసిండు, ఇగో నేను గెలిస్తే గీ పని చేస్తా అని చెప్పుమనూరు. ఇక అదే విధంగా వంశన్న కూడా గంతే. మరి మా నాయన ఎంపీగా ఉన్నప్పుడు గీ పని చేసిండు, మా తాత ఎంపీగా ఉన్నప్పుడు గీ పని చేసిండు, ఇక నేను గీ పని చేస్తా అని చెప్పేసి చెప్పమనూరు సుమన్, అది మన వంశన్నను. గివియే పుర్రి. ఇక గోమాసీన్ అన్న, ఇక అన్న గురించి మాట్లాడుకుంటూ నేను చెప్తాను. ఇక అన్న కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏం చేసిండు, టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏం చేసిండో చెప్పమనూరి. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళి మరి ప్రజలకు ఉండి ఏం చేస్తాడో చెప్పుర్రి, ప్రజల తరపున పోరాటం చేసి. గివి చెప్పుర్రి. అంతేగాని ఆయన తిచ్చుడు, మీరు మిమ్మల్ని తిచ్చుడు, మిమ్మల్ని ఇంకో ఆయన తిచ్చుడు, మీ అందరు కలిసి స్వతంత్రులు తిచ్చుడు, మీరు అందరు కలిసి స్వతంత్ర అభ్యర్థులను తిచ్చుడు అని బంద్ చేయరు నాయకులారా. ప్రజలు మార్పు కోరుతారు. ప్రజలలో ఏంటిది, ప్రజలు కూడా ఆలోచన శక్తిని పెంచుకున్నారు. ప్రజలు కూడా ఒకవైపు మంచి దృక్పథంతో మరి మన అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో వాళ్ళకే ఓటు వేసే దిశగా ఆలోచన చేస్తారు. ఇక మీరు పరుగులు ఉరుకుతారు, నడతారు, మేము మెల్లగా ఎత్తానాం, మేము అర్జెంటుగా ఎత్తానాం అని చెప్పినా కూడా ఇక
అదంతా ఏం లేదు. ఇక ఈ అన్న చూడు నాయకులు ఉరకట్ట అంటే ఇగో ప్రజలకి ఇట్లా ఊతారు అని చెప్పేసి పెట్టిర్రు. అట్లా ఎవరు చూస్తలేరు, ఏ నాయకులు కూడా చూస్తలేరు. ఎక్కడైనా పాల్గొనే ప్రయత్నం చేస్తారా? మరి ఎక్కడా లేదు. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఏ కార్యక్రమాలు కనబడతలో గనక మనం కూడా ఆలోచన విధానాన్ని పెంచుకొని మరి ఆ ఆలోచన విధానం ద్వారానే రాబోయే ఎన్నికల్లో ఒక మంచి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం చేసి మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే ప్రయత్నం చేయాలి ప్రజలారా. గిది మనం ఆలోచన చేసేది, గిది మీకోసం నిరుద్యోగి న్యూస్ ఛానల్ కూడా ఆలోచించేది. ఇగో ఇది మరి ప్రచారంలో పరుగులు అని చెప్పేసి మరి సాక్షి అన్న చెప్తున్న ముచ్చట.